ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆయన తన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. ఆయన ఆశ్రయించే వారి ఎడల ఆయన దయగలిగిన దేవుడు. ప్రార్థన చేసే వారందరి ఎడల అంట ఆయన కృప చూపేవాడట. ప్రియులారా, చాలాసార్లు దేవుని పిల్లలు ఓ ప్రశ్న దేవుని అడుగుతూ ఉంటారు. మాకే ఎందుకు ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు అని దేవుని అడుగుతూ ఉంటారు. ప్రియులారా, దేవుడు ఎవరి జీవితంలో ఎక్కువ శ్రమలను అనుమతిస్తారు అంటే, ఎక్కువ మహిమ ఎవరు పొందబోతున్నారో వారి జీవితంలోనే దేవుడు శ్రమలను అనుమతిస్తారు. శ్రమలు లేకుండా మహిమ పొందలేరు. రాబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. అంటే రాబోతున్న దేవుని మహిమ నువ్వు ఎక్కువగా పొందాలి అని నువ్వు కోరుకుంటే నీ జీవితంలో దేవుడు ఎక్కువ శ్రమలను అనుమతిస్తాడు. పుటములో వేయబడి మేలైన శుద్ధ సువర్ణముగా శ్రేష్టమైన బంగారముగా నిన్ను బయటకు తీయాలి అంటే అగ్ని వచ్చి కాల్చాలి, నిన్ను కరిగించాల్సి ఉంటుంది. కరిగిన తర్వాత ఆ మట్టి మొత్తం పోయి శ్రేష్టమైన బంగారం బయటకు వస్తుంది ప్రియులారా. అలాగే శ్రమల ద్వారా సంపూర్ణులుగా కొంతమందిని చేస్తాడు, శ్రమల ద్వారా మహిమపరుస్తాడు దేవుడు కొంతమంది. దావీదు జీవితంలో అనేక రకాలైన శ్రమలు వచ్చాయి ప్రియులారా. ఎంతో తన బాల్యకాలం నుండి తన చివరి ముగింపు వరకు కూడా ఎన్నో రకాలైన శ్రమలు దావీదు ఎదుర్కొన్నాడు. కారణం, రాబోయే కాలంలో దావీదు కుమారుడిగా యేసు ప్రభు దావీదు వంశంలో జన్మించాలి. తర్వాత దావీదు కుమారుడిగా యేసు ప్రభు పిలువబడాలి. ఎంత గొప్ప మహిమ అండి! దావీదు దేవుని హృదయానుసారం, దేవునికి ఇష్టానుసారం. కానీ తన జీవితంలో అనేక రకాలైన శ్రమలు గుండా వెళ్ళాయి. కొన్ని తన పొరపాట్లు ఉన్నాయి, కొన్ని తన ప్రమేయం లేకుండా కూడా కొన్ని శ్రమలు తనని తరిమినాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ కార్యక్రమం చూస్తూ ఒకవేళ నువ్వు ఏ రీతిగా శ్రమ పడినా, నీ పొరపాటు వలననే నువ్వు శ్రమ పడుతున్నా, లేక నీ ప్రమేయం లేకుండా నువ్వు శ్రమ పడుతున్నా, దేవుడు నిన్ను మహిమపరచటానికి కోరుకున్నాడు. అందుకే నిన్ను శుద్ధి చేస్తున్నాడు. ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే, దేవుణ్ణి ఇంకా గట్టిగా పట్టుకొని మనం పరిశీలించుకొని, ఇంకా ఎక్కడైనా నేను తప్పిపోయానా, నా లోపాలు సరిచేయి ప్రభువా, నన్ను దిద్దు నాయనా అని దేవుని చిత్తానికి అప్పగించుకుంటే గొప్ప మహిమను మనమైతే చూడబోతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. శ్రమలకు, నిందలకు, అవమానాలకు, బాధలకు కృంగిపోవద్దు. దేవుడు మిమ్మల్ని మహిమపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ధైర్యం తెచ్చుకోండి, ప్రభు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ 16వ అధ్యాయంలో 19వ వచనం నుండి మనం చూసినట్లయితే, పౌలు శీల ఎంత గొప్ప దైవజనులండి, ఎంత దీనుల ప్రియుల, ఎంత పరిశుద్ధులు, ఎంత ప్రార్థనాపరులు, ఎంత మహిమను పొందినవారు. కానీ వారి జీవితంలో కూడా ఇన్ని శ్రమలు వారు అనుభవించారండి. ఇక్కడ చూస్తే బెత్తములతో కొట్టబడ్డారు, చాలా గాయం, చాలా నొప్పి, చాలా అవమానం, అవన్నీ అనుభవించిన తర్వాత ఇంకా వారిని విడిచిపెట్టలేదండి. మరలా తీసుకెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేస్తే చెరసాల నాయకుడు వారిని కనిపెట్టాలని ఒక అతను కూడా అక్కడ పెట్టారు. ఆ వ్యక్తి కూడా వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో త్రోసివేసి, ఏది మామూలుగా తీసుకెళ్ళి వదిలిపెట్టడం కాదండి, ఆ జైలు గేటు దగ్గర నిలబడి వాళ్ళని లోపలికి నెట్టి తర్వాత వాళ్ళ కాళ్ళు బొండలో వేసి బిగించాడు అని బైబిల్లో వ్రాయబడుతుంది. అంటే ఎంత శ్రమ! ఒక అంతం అనేది లేదా అంటే లేదు. వారి జీవితంలో ఎన్నో రకాలైన శ్రమలు వారు అనుభవిస్తూ వచ్చారు. ప్రియులారా, ఇక్కడ పౌలు ఏమైనా తప్పు చేశాడా? శీల ఏమైనా తప్పు చేశారా?
వాళ్ళ లోపం ఏమైనా ఉందా? కొన్నిసార్లు మానవ జీవితంలో మనకు వచ్చే శ్రమలు మన తప్పులను బట్టే రావండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అయితే వాటన్నిటి నుండి ప్రభువాన్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు. పౌలు శీలలు అలాంటి శ్రమల మధ్యలో కూడా వాళ్ళు ఏం చేశారో తెలిసిన ప్రార్థన చేస్తూ ఉన్నారంట. మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తూ, రాత్రి అవుతుంది, అందరూ మధ్యరాత్రి అంటే అందరు నిద్రపోతారు. కానీ దేవుని పిల్లలు రాత్రి పగలు అనే సమయం చూడరు, దేవునిని స్తుతిస్తూ ఉంటారు. అది వారి ఉద్యోగం, అంతే, అది వారి డ్యూటీ. కొన్నిసార్లు కొంతమంది అర్ధరాత్రి మెలకు వస్తుంది. ఎందుకు నీకు దేవుడు మెలకు ఇచ్చాడు అనుకుంటున్నావు? నువ్వు లేచి ప్రార్థన చేయమని దేవుని చిత్తం అక్కడ. దేవుడు అందుకే నిన్ను తట్టి లేపాడు. కొంతమంది తట్టి లేపినట్టు ఉంటారు, కొంతమంది ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు నిద్ర మధ్యలో. ఎందుకు అంటే నువ్వు లేచి ప్రార్థన చేయాలి. అది ఆ రోజు ఆ సమయంలో నీ పట్ల దేవుని చిత్తం. పౌలు శీలలో ఇన్ని దెబ్బలు కొట్టి వీళ్ళు గమ్మున ఉంటారు, కదలకుండా ఉంటారు. ఇంక వీళ్ళు సువార్త అంటే భయపడతారు. ఇంకా వీళ్ళు ఎక్కడ సేవ చేయరు. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో దాక్కుంటారు, లేక తల దాచుకుంటారు. ఇంత అవమానం పొందాక, ఇన్ని దెబ్బలు తిన్నాక వీళ్ళు మరలా సేవ చేస్తారా అనే ప్రశ్న కొంతమందిలో ఉండొచ్చు. కానీ దేవుని పిల్లలు దేవుని కొరకు జీవిస్తారు, వారి కొరకు కాదు. కాబట్టి వారు అవమానమును లక్ష్య పెట్టరు, దెబ్బలను లక్ష్య పెట్టరు, గాయములను లక్ష్య పెట్టరు. వారి పైన ఒకటే దేవునిని స్తుతించుట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట, దేవుని సువార్తను ప్రకటించుట, అంతే. అదే వారి శ్వాసగా వారు బ్రతుకుతారు. ఇక్కడ చూస్తే పౌలు శీలలు అన్ని దెబ్బలు తిని వారు అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తా దేవుని స్తుతిస్తూ ఉంటే అక్కడున్న ఖైదీలందరూ వింటున్నారు. వాళ్ళందరికీ ఆశ్చర్యం. దెబ్బలు తిన్నప్పుడు, అన్యాయంగా దెబ్బలు తిన్నప్పుడు కొట్టిన వారిని ఎవరైనా తిడతారు. కానీ వీళ్ళు ఒక్క మాట కూడా వాళ్ళని తిట్టట్లేదు. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, వీళ్ళని రకరకాలైన మాటలు అంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం తిరిగి ఒక్క మాట అంటలేదు. అడున్న ఖైదీలందరూ చూస్తున్నారు వీరి ప్రవర్తన. పైగా వీళ్ళు ఏం చేస్తారంటే సంతోషంతో పాటలు పాడుతున్నారు. ఎక్కడిదండి ఈ సంతోషం? చిన్న బాధలే తట్టుకోలేకపోతున్నామే, చిన్న శ్రమలే మేము తట్టుకోలేకపోతున్నామే, మేము భరించలేకపోతాం. మాకు అన్యాయం చేసిన వాళ్ళని రకరకాలుగా తిట్టేస్తాం, అసలు వాడు చచ్చిపోవాలని కూడా కోరుకుంటాం. అంత కోపం, ద్వేషం వాళ్ళ మీద మేము చూపిస్తాం. కానీ వీరి సమాధానం, వీరి సంతోషం కదలనిదిగా ఉంది. ఏంటి వీరి ధైర్యం? ఏంటి వీరి విశ్వాసం? ఏంటి వీరిలో ఉన్న ఈ సంతోషం? ఏంటి వీరిలో ఉన్న ఈ సమాధానం? ఆశ్చర్యపోతా ఖైదీలందరూ చూస్తూ ఉంటే వీళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. అంతలో దేవుని బలమైన కార్యం అక్కడ జరగటం ప్రారంభించింది. చెరసాల పునాదులు కదిలిపోయినాయి. అకస్మాత్తుగా మహా భూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరిపోయినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి. పౌలు శీలలయ్యే కాదండి, వారేమైనా మా బంధకాలు ఊడిపోవాలి అని ప్రార్థన చేశారా? లేకపోతే ప్రభువా ఈ బంధకాలను తీసేయి, ఈ చెరసాలకు భూకంపం రావాలి అని ఏమన్నా అడిగారా దేవుని? వాళ్ళు అసలు అలాంటివి ఏం అడగలేదండి. వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని స్తుతించుచు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారైతే. ప్రార్థన, ఆరాధన దేవుని శక్తిని తీసుకుని వస్తుంది, అంతే. ఆడ భూకంపం వచ్చి అందరి బంధకాలు ఊడిపోయినాయి. అప్పుడు ఆ చెరసాల నాయకుడు ఏది కాపలాగా ఉండమని పౌలు శీలలకి పెట్టారే, మిగిలిన ఖైదీలు తప్పించుకున్నా మరి అక్కడ ఆ దేశ నాయకులు, అధికారులు ఏమనరేమో కానీ ఒకవేళ పౌలు శీలలు కానీ తప్పించుకుంటే వీళ్ళని చంపేస్తారు. మనం అపోస్తుల కార్యాల ప్రారంభంలో చూసాం. పేతురుని చెరసాల నుండి బయటికి తీసుకొచ్చేసారు. హేరోదు ఆ కాపలో ఉన్న వాళ్ళందరినీ చంపించేశాడు. ఎందుకంటే నిద్రపోతున్నారా మీరు కాపలాగామని పెడితే అన్నట్లు. కానీ దేవుని కార్యం రాజుకి తెలియదు, సైనికులకి తెలియదు. అయితే ఇప్పుడు అందుకే ఈ చెరసాల నాయకుడు భయపడిపోతున్నాడు. అమ్మో ఇప్పుడు భూకంపం వచ్చేసింది, తలుపులన్నీ తెరవబడ్డాయి, బంధకాలన్నీ ఊడిపోయినాయి, ఇంకా లోపల ఒక్క శబ్దం కూడా వినబట్టల్లా. అంటే ఖైదీలందరూ పారిపోయారు. ఈ అధికారులు ఏం చేస్తారు? నా కుటుంబాన్ని ఏం చేస్తారు? నన్ను బ్రతకనీరు, నన్ను చంపేస్తారు. రేపొద్దున అందరిలో వాళ్ళు అడిగే రకరకాలైన ప్రశ్నలు పడి మానసిక హింసపడి చనిపోవడం కంటే ఎడుగురికి చంపేస్తారు. దానికంటే
నేను ఇప్పుడే చనిపోవటం మేలు అనుకొని కత్తి దూసి తను పొడుచుకొని ఆ వ్యక్తి చంపుకోబోయాడు. ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం చదువు. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. పౌలు చూశాడట ఎవరిని? తనను హింసించిన వ్యక్తిని. ఏ స్థితిలో? తాను నాశనం చేసుకుంటున్న స్థితిలో. కానీ పౌలు, పో నీ కర్మ అని వదిలేయాల. దేవుని ప్రేమ శత్రువుల మేలు కూడా కోరుతుందండి. దేవుని ప్రేమ శత్రువులు కూడా బాగుండాలని కోరుకుంటుంది. అందుకే పౌలు వెంటనే కేక వేసి చెప్పాడు, నీవు ఏ హాని చేసుకోవద్దు. దేవుని వాక్యం చెప్పే మాట ఇది. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఏదైనా శ్రమలలో, ఏదైనా బాధలో ఉండి నీవు ఏదైనా హాని చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడే మాట, నీవు ఏ హాని చేసుకోవద్దు. నీ కోసం ప్రాణం పెట్టిన రక్షకుడు నీకుండగా, నిన్ను కాపాడి నీకు సహాయం చేసే విమోచకుడు నీకుండగా, బలమైన దేవుడు నీ అండగా నీ ప్రక్కన ఉండగా, నీవెందుకు నీవు హాని చేసుకోవటం? నీవెందుకు నీవు గాయపరచుకోవటం? పౌలు వేసిన ఆ కేకకి చెరసాల నాయకుడు ఆగిపోయాడు. ప్రియుల, వెంటనే 29వ వచనం, అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచ్చు పౌలుకును శీలకును సాగిలపోయాడు. సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఏమండి, మెడబట్టుకొని దోసిన చెయ్యి వచ్చి ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటుందండి. ఎవరి కార్యం ఇది? ఏ మనిషి చేయగలడు? ఒక గర్విష్ఠుడైన వ్యక్తిని అత్యంత దీనుడిగా మార్చినది యేసయ్య ప్రేమ, యేసయ్య శిలువ సువార్త, దేవుని యొక్క శక్తి కలిగిన కార్యం. చెరసాల నాయకుడు మనం 24వ వచనంలో చూస్తే పౌలు శీలను చెరసాలోనికి త్రోసి ఇప్పుడు చూస్తే గడగడ వణుకుచ్చు పౌలుకు శీలకు సాగిలపడి, అంటే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు, వాళ్ళ కాళ్ళ మీద పడిపోతున్నాడు. అంతే. 30వ వచనం, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, ఇక ఇప్పుడు జైల్లో కూడా ఉంచట్ల, జైల్లోకి తోసిన చెయ్యి జైల్లోంచి బయటకు తీసుకొని వస్తుందండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నిన్ను ద్వేషించేవారే నీకు భోజనం పెడతారు. నిన్ను ద్వేషించేవారు, నిన్ను అసహించుకునేవారే నిన్ను ఘనపరిచేలాగా దేవుడు చేస్తాడు. అవి దేవుని యొక్క ప్రత్యేకమైన కార్యం. ఎక్కడ అవమానం పొందావో అక్కడ ఘనతను దేవుడు ఇస్తాడు. ఎక్కడ ఇది నా వల్ల కాదు అని విడిచిపెట్టి వెళ్ళిపోయావో అక్కడే నిన్ను అధికారిగా దేవుడు చేస్తాడు. మోషే ఐగుప్తుల్లో నేను ఇంకా ఉండలేను అని పారిపోతే ఐగుప్తు దేశం అంతటి మీద మోషేని తీసుకొచ్చి దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా చేశాడు. దేవుని కార్యాలు బహు విచిత్రమైనవండి. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. ఈ వ్యక్తి ఎందుకు పనికిరాడు అనుకున్న వ్యక్తిని సింహాసనం ఎక్కిస్తాడు దేవుడు. గుండ్రలోకి దోశారు అన్నలు యోసేపుని, దేవుడు సింహాసనం ఎక్కించాడు. ఎవరు గుండ్రలో దోశారో వాళ్ళందరికీ అన్నం పెట్టేవాడిగా మారిపోయాడు. కరువులో, అది కూడా భయంకరమైన కరువులు, ప్రపంచంలో ఇంకెక్కడ వాళ్ళకి తిండి పదార్థాలు దొరకవు. అలాంటి కరువులో కూడా తన అన్నలకు, ఎవరైతే తనను గుండ్రలో ద్రోసారో వారికి అన్నం పెట్టేవాడిగా మారిపోయాడండి యోసేపు. దేవుని కార్యం. అందుకే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా తమ జీవితంలో ఓడిపోయారన్నా, అపజయంలో ఉన్నారన్నా, ఇంకా తక్కువ స్థితిలోనే ఉన్నారంటే, ఒకటి, ఇది నీ పరీక్షా సమయం కావచ్చు, నువ్వు మహిమ పొందే సమయం ఒకటి ఉంది. త్వరలో దేవుడు అది ఇస్తాడు. అప్పటి వరకు ఓపికగా ఉండాలి, నమ్మకంగా దేవుని పట్టుకొని నిలబడాలి. దేవుడు ఎవ్వరిని తక్కువ స్థితిలో విడిచిపెట్టాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుడు చేయి విడవడు. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి 30వ వచనం, ఆ చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఎంత మంచి ప్రశ్న. ఒకప్పుడు ఈ మాట అడిగాడా? ఒకప్పుడు ఏమంటాడంటే, ఏందయ్యా మీ బోధ, ఏంటి మీరు చెప్పేది? యేసు ప్రభు గురించి ప్రియులారా కొంతమంది వినటానికి కూడా ఇష్టపడు. అదే వ్యక్తులు దేవుడు చేసిన కార్యాలు చూసినప్పుడు, కొన్ని అద్భుత కార్యాలు వారి జీవితంలో జరగడం చూసినప్పుడు గడగడ వణుకుతా వచ్చి ఎంత దీనులైపోతారో చెప్పడానికి వెళ్ళాను. ఈ చెరసాల నాయకుడు అలాగే అంటాడు, అయ్యా రక్షణ పొందాలి నేను, నాకు కావాలి రక్షణ, నాకు కావాలి సమాధానం, నాకు కావాలి ఆనందం, నాకు కావాలి విమోచన, ఈ నమ్మకత్వం, ఈ నీతి నాకు కావాలి. నేనేం చేయాలి? అప్పుడు అంటున్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని
చెప్పి 32వ వచనం, అతనికిని అతని ఇంట ఉన్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. జైల్లోకి తోసిన వ్యక్తి వాళ్ళని ఇంటికి తీసుకొని వెళుతున్నాడు. ఎంత అద్భుతమైన కార్యం! ప్రపంచంలో ఎవరు చేయగలుగుతారు చెప్పండి? నిన్ను అవమానించిన చెయ్యి నీకు భోజనం పెడతా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అది కూడా ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను చూస్తూ. దేవుని కార్యాలండి. నువ్వు ప్రభువును కలిగి ఉంటే చాలంతే. అందుకే మనం ప్రభువును విడిచిపెట్టకూడదు. మన బాధల్లో, మన శ్రమల్లో, మన కష్టాల్లో, మనం కృంగిపోయిన సందర్భాల్లో దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే ఆ హస్తమే మనల్ని పైకి లేవనెత్తుతుంది. ఇప్పుడు ఎవరైతే త్రోసివేశారో, ఎవరైతే అసహించుకున్నారో, ఎవరైతే తృఢీకరించారో, ఎవరైతే బాధ పెట్టారో, అదే వ్యక్తి ఇప్పుడు పౌలు శీలని ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళకి మంచి మర్యాదలన్నీ చేస్తా. అయ్యా, మేము రక్షణ పొందాలి, మేమేం చేయాలో చెప్పని అడుగుతుంటే వారిని కూర్చోబెట్టి పౌలు శీలలు దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధిస్తూ ఉన్నారు. వారు వాక్యం వింటున్నారు. ఇప్పుడు ఒకప్పుడైతే వినేవారు కాదు, ఇప్పుడు వింటున్నారు. 33వ వచనం, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. ఇటువంటి కార్యాలు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి. కొన్నిసార్లు మనం కనురెప్ప మూసి తెరిచేలోపే దేవుని కార్యాలు దన జరిగిపోతూ ఉంటాయి. అంతే, మనం ఊహించనంత స్పీడ్గా దేవుని కార్యాలు జరుగుతాయండి. మనం అనుకుంటా ఇంకా ఏముందిలే, అయిపోయిందిలే నా పని. కాదు. దేవుడు క్రియ చేయటం ప్రారంభిస్తే క్షణాల్లో అన్ని దన అయిపోతాయి. అంతే. ఇక్కడ చూడండి, తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు, వాక్యం బోధించమని చెప్పి వాక్యం విన్నాడు, రక్షణ పొందాలనే ఆశ ఆయనకి పుట్టింది. అంత మాత్రమే కాదు, గాయములు కడగటం ప్రారంభించాడంటే. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి, అట్ ద మూమెంట్, ఆ గడియలో, ఆ టైంలోనే అర్ధరాత్రి పాటలు పాడి అర్ధరాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ఆ దేవుని బిడ్డలను శ్రమలలో, ముఖ్యంగా శ్రమలలో కృంగిపోకుండా, సణుక్కోకుండా, పట్టుదలతో ప్రార్థన చేసిన ఆయన పిల్లలను దేవుడు ఎంత ఘనపరిచాడో చూశారు. వారి గాయములు కడిగెను. అతడు వారిని ఇంటికి తీసుకొచ్చి వాక్యం విన్నాడు, వారి గాయములు కడిగాడు. అలాగే పౌలు శీలలు కూడా అతనికిని అతని ఇంటి వారందరికీ బాప్తిస్మం ఇచ్చేశారు. వారందరూ బాప్తిస్మం పొందారు, రక్షించబడ్డారు. 34వ వచనం, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎంత చక్కని మాటలు ప్రియుల! ఎంత గొప్ప శ్రమ, ఎంత గొప్ప పరిచర్య దేవుడిచ్చాడు. ఆడ దెబ్బలు తినకపోతే, ఆడ జైలుకు వెళ్ళకపోతే, జైల్లో ఈ చెరసాల నాయకుడు వారి మీద కఠినంగా ప్రవర్తించకపోతే ఇక్కడ ఈ చెరసాల నాయకుడి కుటుంబం అంతా రక్షించబడేదా? దేవుని పిల్లల జీవితాల్లో కొన్ని శ్రమలు గొప్ప అద్భుత కార్యాలు జరగడానికి కారణం, సాధనాలు. అవి ఇతరుల రక్షణకు కూడా కారణమైపోతాయి. కొన్నిసార్లు దేవుని పిల్లలు ఓర్చుకుంటారు, భరిస్తారు, మౌనంగా ఉంటారు. కానీ ఆ మౌనంలో కూడా వారి ప్రార్థన, వారి సహనం, వారి విశ్వాసం ఇతరుల రక్షణ కారణమైపోతుంది. పౌలు శీలలు వారు శ్రమలు సహించారు, భరించారు, మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చెరసాల నాయకుడి కుటుంబం అంతా కూడా రక్షించబడింది. వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను అని చూస్తూ ఉన్నాం. 35వ వచనం ప్రియుల, ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుష్యులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చూడండి, తెల్లారింది, జైల్లోనే ఉన్నారు పౌలు శీల. ఎవరైతే వీళ్ళని జైల్లో వేశారో ఆ న్యాయాధిపతులు ఆ మనుషులు విడుదల చేయమని చెప్పడానికి సైనికులను పంపించారట. ఆ జైలు నుంచి వాళ్ళని పంపించేయండి అని. బహుశా రాత్రి జరిగినది ఒకవేళ వీరు విన్నారేమో అనుకోవచ్చు. 36వ వచనం, చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలునకు తెలిపి, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను. 37వ వచనం, అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమియలమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి
ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పము. వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవాలనని చెప్పాను. చూడండి, న్యాయాధిపతులు పౌలు శీలను తీసుకెళ్ళి జైల్లో వేశారు. అయితే తెల్లవారి బహుశా వారికి ఎవరైనా చెప్పారేమో, అయ్యా రాత్రి వారు ప్రార్థన చేశారు, వారు పాటలు పాడారు, భూకంపం వచ్చేసింది, తలుపులన్నీ పగిలిపోయినాయి. మరి అవన్నీ తెలిసి ఉంటాయి, ఎందుకంటే ఊరి అధికారులు అంటే ఊర్లో జరిగేవన్నీ తెలుస్తాయి దాదాపు. అవి తెలిసాక ఇక వీళ్ళకి భయం వేసిందేమో, అమ్మో మేమేమైనా తప్పు చేస్తామేమో, లేక దేవుని శిక్ష మా మీదకి ఏమైనా వస్తుందేమో అని భయపడ్డారేమో. వాళ్ళు వదిలేయండి అన్నారట. చెరసాల నాయకుడికి అది సంతోషం అనిపించింది, అమ్మయ్యా వీరు జైల్లోంచి వెళ్ళిపోతారు అని. వచ్చేసి, అయ్యా మిమ్మల్ని విడుదల చేయమని చెప్పారు అయ్యా, కాబట్టి మీరు బయలుదేరి వెళ్ళండి అయ్యా అన్నారు. పౌలు ఒప్పుకోలేదు. ఒకటే మాట అంటాడు, రోమీయులమైన మమ్మల్ని వాళ్ళు న్యాయం విచారించాల, మేమేం తప్పు చేసామో చెప్పాల. రోమా పౌరసత్వానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రియులారా. వారిని ఎటువంటి పరిస్థితిలో కూడా అన్యాయస్తులుగానో నేరస్తులుగానో తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఆనాడు రోమా పౌరసత్వం అనేది చాలా గౌరవంతో కూడినది, ప్రత్యేకమైనది. వారికి కొన్ని హక్కులు ఉంటాయన్నమాట. బానిసలకి అన్ని హక్కులు ఉండవు, లేక పరదేశులకి అన్ని హక్కులు ఉండవు. రోమా ప్రభుత్వంలో రోమా పౌరసత్వం ఉన్నటువంటి వారికి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయన్నమాట. కాబట్టి వాళ్ళంటే రోమీలమైన మమ్మల్ని విచారించకుండా కొట్టి జైల్లో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా పంపిస్తారా, మేము ఒప్పం. వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని పోవాలి అని చెప్పారట. 38వ వచనం ప్రియులారా, ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచి పొండని వారిని వేడుకొనిరి. చూడండి, ఇక ఆ సైనికులు వచ్చి ఈ న్యాయాధిపతులకి ఈ విషయం ఎప్పుడైతే చెప్పారో, ఇక ఆ న్యాయాధిపతులకి చాలా భయం వచ్చేసిందంట. అమ్మో రోమీయుల, ఎందుకంటే రోమీయులను అలాగాని న్యాయం విచారించకుండా శిక్ష విధిస్తే వారికి ఎంత శిక్ష విధించారు, వీరికి అంతకంటే ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. ఈవెన్ మరణ శిక్ష కూడా జరగచ్చు, ఎందుకంటే రోమీయుని ఎలా నువ్వు టచ్ చేస్తావు అని. అది న్యాయాధిపతులు అయినా కూడా అసలు వీళ్ళ ఉద్యోగం నుంచి తీసేయచ్చు, లేక ఏ శిక్ష అయినా పడవచ్చు, లేక వీళ్ళనే జైల్లో అయినా వేయించవచ్చు. కాబట్టి వీళ్ళు భయపడిపోయారు. అమ్మో వీరు రోమీలని గడగడ గడగడ వణుకుతా వచ్చి పౌలు శీలను బతిమలాడుకున్నారట. 39వ వచనం చూడండి, వారు రోమీలని విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి వాళ్ళని బతిమలాడుకుంటున్నారు. అంతకుముందు తిట్టారు, అప్పుడు చెప్పచ్చుగా రోమీలమని, కానీ ఆ రోజు అప్పుడేం చెప్పల పౌలు. ప్రియులారా, జ్ఞానం కలిగిన వ్యక్తి తన ఆధిక్యతను, తన గొప్పతనాన్ని అవసరమైన టైంలో వాడతారు. కొంతమంది ఊరికే చెప్పుకుంటుంటారు, నేను పలానా, నేను పలానా, నేను పలానా. అట్లాంటి వారికి అసలు వాల్యూ కూడా ఉండదు. కానీ వీరు రోమీలని వాళ్ళు కొట్టేటప్పుడు చెప్పలేదు, జైలు వేసినప్పుడు చెప్పలేదు, విడుదల పొందిన తర్వాత, దేవుని నామానికి మహిమ వచ్చిన తర్వాత అప్పుడు చెప్తున్నారు. ఇప్పుడైనా ఎందుకు చెప్పారు వీళ్ళు అంటే, వీరేదో వారిని సాధించాలని కాదు, కానీ ఇంత ప్రత్యేకత ఉండి కూడా మేము క్రీస్తు కొరకు సహించాము అంటే ఆ రక్షణ అంత గొప్పది, ఆ రక్షకుడిని మీరు తెలుసుకోండి అన్నది వీరి ఉద్దేశం. అందుకే వీరు తమ గొప్పతనాన్ని మరుగు చేశారు, దాన్ని చెప్పుకోలేదు. రోమ పౌరసత్వం గొప్పది కావచ్చు, అంతకంటే క్రీస్తు ఇచ్చే రక్షణ, పరలోక పౌరసత్వం చాలా గొప్పది. కాబట్టి వీరు పరలోక పౌరసత్వాన్ని ప్రజలకు చెప్పాలని ప్రయత్నించారు. ఆఖరిలో సువార్త వినకుండా శిక్షించిన వాళ్ళు రహస్యంగా వీళ్ళని బయటికి పంపించేద్దాం, వెళ్ళిపోండి అని చెప్తుంటే అప్పుడు వీరు అన్నారు, మేము రోమీలం, మమ్మల్ని ఎలాగ మీరు ఇట్లా శిక్ష విధించి ఎవరు చూడకుండా రహస్యంగా పంపిస్తారు అనగానే వాళ్ళు వచ్చి బతిమలాడుకొని వాళ్ళని వేడుకున్నారంట, దయచేసి ఈ పట్టణం విడిచిపెట్టి వెళ్ళండి. 40వ వచనం, వారు చెరసాల్లో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి, అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయిరి. పౌరులను కొట్టడం అనేది రోమా చట్టానికి విరుద్ధమట. అంటే రోమా చట్టాన్ని మీరినట్టు. ఏమంటే ఇప్పుడు మన భారతదేశంలో అనేక రకాలైన చట్టాలు ఉన్నాయి, గవర్నమెంట్ వారు చేసినటువంటి లా అండ్ ఆర్డర్, ఆ చట్టాలు ఉన్నాయి. ఎవరైనా ఆ చట్టాన్ని మీరితే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు, లేదా శిక్ష విధిస్తారు. ఏ చట్టం మీరాడో దానికి ఏ శిక్ష ఉందో దాన్ని బట్టి శిక్షిస్తారు. అందుకే పౌలు ఆ మాట చెప్పగానే వాడు భయపడిపోయారు. అయితే
పౌలు వారు బతిమలాడుకునేటప్పటికి ఇక అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు అంటే లూదియా ఇంటికి వచ్చారట. వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరిపోయారు. ఎవరు ఆదరించాలండి? శ్రమల్లో ఉన్నది ఎవరు? పౌలు శీల. గాయపరచబడింది ఎవరు? పౌలు శీల. కొట్టబడింది ఎవరు? పౌలు శీల. కానీ ఇప్పుడు లూదియా ఇంట్లో ఉన్న సహోదరులు, దేవుని పిల్లలు, దేవుని నమ్ముకున్నవారు, బ్రదర్స్ అంటే వీళ్ళెవరంటే క్రీస్తునందు సహోదరు, యేసును స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు. ఆ సహోదరులను చూసి వాళ్ళని ఆదరించారట. ఎందుకంటే 14వ అధ్యాయంలో వీరు చెప్తారు, మనం ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలి. నీతిగా జీవించాలి అంటే, క్రీస్తు కొరకు నిలబడాలి అంటే నువ్వు శ్రమలు భరించాలి, సహించాలి. దేవుని చిత్తం నీలో నెరవేరాలి అంటే నువ్వు శ్రమలు సహించాలి, భరించాలి. దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూడాలి అంటే నువ్వు శ్రమలు సహించాలి, భరించాలి. అవి చెప్పి సహోదరులను ఆదరించి బయలుదేరిపోయారంట. ఎక్కడికి వెళ్ళారు? మరలా వారి మిషనరీ యాత్రను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని పిల్లల జీవితాల్లో శ్రమలు గొప్ప మహిమను తేవటానికే కానీ నష్టం చేయడానికి రాలి. ఈడ పౌలు పొందిన దెబ్బలు కానీ, వారు పొందిన అవమానాలు కానీ చెరసాల నాయకుడి కుటుంబ రక్షణకు కారణమైంది. అంత మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో అనేక మంది దేవుని గొప్పతనం వచ్చి వినటానికి కారణమైంది. ఖైదీలందరూ కూడా మారిపోయి ఉండొచ్చు అండి. ఎందుకంటే వాళ్ళ బంధకాలు ఊడిపోయినా, తలుపులు తెరవబడినా ఒక్క ఖైదీ కూడా పారిపోలేదట. అంటే ఎంత నీతి వాళ్ళలో వచ్చింది, ఎంత యథార్థత వచ్చింది. ఈ దినాల్లో ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి నీతిని, యథార్థతను ప్రజల్లో క్రియ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనస్సు పొంది, రక్షణ పొంది, దేవుని కొరకు నమ్మకంగా జీవించేవారు కావాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలుగా మీ శ్రమలలో కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకోండి. గొప్ప మహిమను దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది మా ప్రియులు కార్యక్రమం చూస్తున్నారు, బిడ్డలందరినీ దర్శించండి. ఏ శ్రమలలోని బిడ్డలు ఉన్నారు, వారిని ఆ శ్రమల నుండి బయటకు తీసుకోండి, ఆదరించండి, బలపరచండి, శక్తిని దయచేయండి, సహనమును దయచేయండి. అలాగే ప్రభువా, ఇప్పటి వరకు నీ బిడ్డలు ఎంత శ్రమను, ఎంత బాధను అనుభవించారు, వాటన్నిటికీ తగిన మహిమను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, బలపరిచే దేవుడు. రాబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని చెప్పబడిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి, దుఃఖం నుండి విడిపించండి, కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనలను బలపరచండి, భయపడుతున్న వారిని ధైర్యపరచండి. నీవు ఉన్నావు ప్రభువా, నువ్వు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ కార్యక్రమం చూస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి అయ్యా, గుండెను ముట్టండి నాయన, వీక్గా ఉన్న గుండెను సరిచేయండి, వాల్వ్స్ను సరిచేయండి తండ్రి. క్యాన్సర్ గడ్డలు వేస్తున్నామలో కరిగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. లివర్ను ముట్టండి ప్రభు అయ్యా, కిడ్నీలు ముట్టండి తండ్రి అయ్యా. శరీరంలో అనేక రకాలైన అనారోగ్యాలు ఎవరైతే బాధపడుతున్నారో వారందరినీ ఇప్పుడే మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్కును పంపి బాగు చేయండి. యెహోవా రాఫా, నీ బిడ్డలు మీరు స్వస్థత పరచమని ప్రార్థన చేస్తున్నాను. గాయపరచమని నీ హస్తం చాపండి, నీ కనికరాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ఉద్యోగాలు లేవని బిడ్డలు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ దర్శించండి, మంచి ఉద్యోగాలు దయచేయండి, వారికి ఉన్న అప్పులన్నిటి నుంచి విడిపించండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. నీవు ఆశీర్వదించే దేవుడు నాయన, నీ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది నాయన. బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తు నామములో బిడ్డల గర్భఫలము కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. మీరు ఆశీర్వదించండి నాయన. వివాహాలు కాలేదని దిగులు పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునే దాన్ని త్వరగా వీరి వివాహంలో నీ చిత్తానుసారమైన వ్యక్తితో మహిమకరముగా జరుగుటకు సహాయం చేయండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభు అయ్యా. ఈ కార్యక్రమం చూస్తూ ఇప్పుడు నాతో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి, దీవించండి. ఎవరెవరైతే ప్రభు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ తమ వంతు కానుకలు పంపిస్తూ ఉన్నారో, కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారో తండ్రి, ఈ బిడ్డలందరినీ ప్రత్యేకమైన రీతిలో మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చండి, సమృద్ధిని దయచేయండి, దీవెనను దయచేయండి, తోడు నడిపించండి. అలాగే ఈ సమయంలో ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఇంటికి శుభమని చెప్తున్నాను. నీ ఆశీర్వాదమును దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ వాళ్ళు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా
మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8886667676, మరి యొక్క నంబర్ 7075159777.